నేను బలంగా ఒకటే నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అనేది కేవలం ఎన్నికల సంవత్సరంలో జరగాలి, మిగతా 4 సంవత్సరాలు అభివృద్ధి జరగాలి. ఆ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరగాలంటే అడిగేటోడు ఒకడు ఉండాలి. ఈ సమస్య చూపించి ఈ సమస్య ఇట్లా ఉంది, ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకడు ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ జాగృతి చేస్తున్నది. అడగడానికే వస్తున్నాం తప్పితే ఇంకొకటి లేదు. నాకు ఉండేటటువంటి పట్టుదల, అన్నిటికన్నా మించి నాకు తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ, ప్రతి అడుగు, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి కుటుంబం బాగుపడాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటున్నాను. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను చాలా బలంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎక్కడికి పోయినా చెప్తుంటే, మేము ఫ్రెంచ్ రెవల్యూషన్, అద్భుతంగా సాగిన ఫ్రెంచ్ రెవల్యూషన్ దేని మీద సాగింది? 3 ప్రిన్సిపల్స్. స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, సౌభ్రాతృత్వం వర్ధిల్లాలి అని చెప్పి ఆనాడు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తే అది విజయ తీరాలను ముద్దాడేది, వర్గ విభేదాలను తుడిచిపెట్టింది. ఆ తర్వాత తెలంగాణ నేల మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని సాయుధ రైతాంగ పోరాటం చేస్తే అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. జమీందారీ వ్యవస్థను చాలా మటుకు తీసేయగలిగింది. తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనం జరిగింది, ప్రజాస్వామ్యంలోకి మనం పరిణితి చెందగలిగాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకాలు అని మొదలుపెట్టినాం, విజయ తీరాలను ముద్దాడినాం. ఇవాళ అదే కోవలో ఒక తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణలో ప్రతి గడప సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటటువంటి ఆడబిడ్డగా సామాజిక తెలంగాణ సాధించాలనేటటువంటి పట్టుదలతో నేను ముందుకు వస్తూ ఉన్నా. ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే, అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ లేకపోతే కట్టించుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారు అని వీసీ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు, సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1100 మంది ఆడపిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేక్లగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతిలో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట. ఏం మీ అయ్య జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపట్టోళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఇప్పటికే కనీసం ప్రతి ఒక్క పొలాన్ని చూసి రాసుకుంటలేరు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం? 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం. ఇవాళ వాళ్ళు పని చేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? దయచేసి ఆలోచించాలి. బరాబర్ చూస్తాం, అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం.